నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రతిష్టాత్మకమైన శ్రీ అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదారంగమన్నారుల 25వ వార్షిక రజతోత్సవ ధనుర్మాస తిరుప్పావై మార్గలి ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో హౌసింగ్ బోర్డు పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేవాలయంలో ఘనంగా నిర్వహించబడుతున్న రజతోత్సవ ధనుర్మాస తిరుప్పావై ఉత్సవాల నిర్వహణకు దాతలు భక్తులు వస్తు రూపేణ ధన రూపేణ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు విజ్ఞప్తి చేశారు. ओम अदोक्षजाय नमः। ओम नारसिंहाय नमः। ओम अच्युताय नमः। ओम जनार्दनाय नमः। श्रद्धायै नमः। ओम धन्यायै नमः। ओम वसुधायै नमः। ओम क्षीरोद संभवाय नमः। ओम अमृताय नमः। ओम धर्मनिलयाय नमः। ओम पद्महस्ताय नमः। ओम पद्मसुंदर्यै नमः। नमः। ओम पद्मनाभप्रियाय नमः। ओम पद्ममालाधराय नमः। ओम पद्मन्ये नमः। मुखे नमः। ओम प्रभायै नमः। ओम चंद्रायै नमः। ओम चतुर्भुजायै ओम पुष्टे नमः। ओम सच्चे नमः। ओम विश्वजनन्ये नमः। ओम नमः। ओम शांतायै नमः। ओम शुक्लमाल्याम्बरायै नमः। धनधान्यकर्ये नमः। ओम सिद्धये नमः। ओम प्रसन्नाक्षे नमः। ओम देव्यै नमः। ओम नवदुर्गायै नमः। ओम भुवनेश्वर्यै नमः। సంపూర్ణం అందరూ చెప్పండి. వైకుంఠం నుంచి అమ్మవారు వచ్చినప్పుడు ఆ భక్తుల యొక్క కంఠం ఇచ్చేనా అందరూ చెప్పండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ భూదేవ్యై నమః. ఓం శ్రీ నీలాదేవ్యై నమః. ओम श्री अनंताय नमः। ओम श्री गरुडाय नमः। ओम श्री परांकुशाय नमः। विग्रहाय श्रीमते नारायणाय नमः। वलितं मधुरं चलितं मधुरं मधुरं कमलं मधुरं मधुराधिपते अखिलं मधुरं गोपी मधुरा लीला मधुरा
మధురం ఇష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతే అఖిలం మధురం గోపా మధురా రామో మధురా విష్ణుర్మధురా మధురం మధురాధిపతే అఖిలం మధురం జయ శ్రీమన్నారాయణ శ్రీరామం శ్రీరామం పూజో పూజో నమామ్యం సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి ఐందవలే శ్రీశైలే తథాపాత్రం దేవప్రియాత్కుడార్ణవం శ్రీేంద్ర ప్రవణం వందే బ్రహ్మజా మాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయాత్మక మధ్యమాం ఆద్యస్యప్రణవదే బహుళాతిరాం దేవత్తదర్శనం ప్రణమామి మూర్ధనా ఓం సరస్వనాథ దేవత్రిదారకశేఖరయోగివా శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం వ్యాసం వసిష్ఠరత్నారం దత్తే పౌత్రమకల్మజం రాధరాత్మజం వందే శుభదాయ పరమాత్మనే సదైకరూపరూపాయ నమే సర్వవిష్ణవే సత్పరిణమాప్తేనా జన్మ సంసారముందరా యోక్షరే నమస్తస్మై విష్ణవే బ్రహ్మవిష్ణవే ఓం నమో విష్ణవే సర్వధర్మాణాం ధర్మోపగమోపగా యద్భక్త్యా కుండలీకాక్షం తవై లజ్జేంగరస్వదా శ్రీరామచంద్రాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రాం ప్రాణనాథాయ శ్రీరంగనాథాయ మంగళాయాస్తు మంగళం మంగళం జనసుపదే పదాచార్యసుపదే సర్వైర్ధపూర్వై రాజాయై సత్కృతాయాస్తు హరే ఓం శాస్త్రదైవం విశ్వనారాయణం దేవక్షరమం పరమంబలం విశ్వదపరమా నిత్యం విశ్వనారాయణం విశ్వమైవేదం వరజద్ధుష్వభవనేవతై అతం సత్వాత్మైశ్వరం జాగ్రదగం శోమజ్జదం నారాయణం మహాత్మేయం విశ్వాత్మానం పరాజనం నారాయణో జ్యోతిరాత్మ నారాయణ పరాం నారాయణ బ్రహ్మదత్త నారాయణ పరాం నారాయణో జ్ఞాన నారాయణ పరాం యచ్చకించ జగత్తరం వ్యాప్తి నారాయణ స్థిరం అనంతమేంద్రం నోత్రే తం విష్ణుదంభం పద్మభోజ ప్రదేశాని హృదయం జాగ్రదోగం అదో నిద్రాం తస్యాం తేనాం వ్యాపవర్తిష్ఠతే కాలమారాగణం భాగేశ్వద్వాయ ధర్మాదో సతతం జలాస్థలం భక్త్యాపోసన్నివం త్రియో తదస్యాయి తస్మై తత్సదంతదా సందావేద సందేహమావాతమస్తగా తస్య దేవనుదిరాణ్యోత్వా వ్యవస్థిత నీలతోయదమస్తా వితులే కేవాత్వరా ఆచార్య పుణ్యసాజినే నమో వైశ్రవణాయ పూర్వై సమే కామాయ వాక్యం కామేశ్వరో వైశ్రవణో తదాదు వేరాసాయ దేవై అన్నశ్రేణివాసం ప్రచోదయా స్వస్తిమంద్రాబ్ధా సత్యాత్సవరాత్సందేది పూజాత్సాయ వహంతోన్ మహంతోని గృహ్ణంతు ఇదం యాత్రం విష్ణోత్తరం ఏతచ్చారణౌ అసామవరవోధ్యవరి స్వయమాన ముఖాం భుజే నందనందన సుందరీ దేవో వేణుగోపాలస్వామికి అక్షదాయి చ గోదాయి జగదాయి మహామతే ధర్మే దృశదాం దేవీం సర్వకామార్థ సిద్ధయే ఔదంగూడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా 25వ వార్షిక రజతోత్సవ ధర్మమాస శిల్పోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అనగా ఇవాళ 27వ తారీఖు నాటికి 12 రోజుల కార్యక్రమం ప్రారంభమైంది.
రెండవ శుక్రవారం సామూహిక లక్ష్మీ కుంకుమార్చన పూజా కార్యక్రమాలు సమాప్తమైంది. రాబోయే రోజులన్నీ కూడా విశేషమైనటువంటి రోజులు. 2వ తారీఖున నీలాదేవి అమ్మవారి ఉత్సవం జనవరి 2వ తారీఖున ఆ రోజు విశేషంగా గాజుల పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. 7వ తారీఖు నాడు సింహాసన పాత్రంగా స్వామివారిని అలంకరించడం జరుగుతుంది. 8వ తారీఖు రంగనాయక స్వామి అలంకారంలో దర్శనం ఇచ్చి ఇద్దరు అమ్మవారి చేతిలో మంగళహారతి పట్టుకొని మంగళాశాసన పాత్రాన్ని సమర్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 9వ తారీఖు నాడు శతకటాభిషేకం నేరాట ఉత్సవాల్లో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక 10వ తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఆ రోజు తెల్లవారుజాము 4:30 భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనంగా స్వామివారి దర్శనం ఇచ్చేటువంటి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు నిర్వహిస్తూ మధ్యాహ్నం 12 గంటల దాకా భక్తులందరికీ దర్శన భాగ్యాన్ని కలిగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నవి. ఇక 11వ తారీఖు నాడు కుడారి ఉత్సవం. ఆ కుడారి ఉత్సవంలో పాయసాన్న నివేదన వెండి గంగాళాల్లో సమర్పించి భక్తులందరికీ కూడా పాయసం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 12వ తారీఖు నాడు గోదాదేవి మూల విరాట్కు నవకలశ పంచామృత అభిషేకం తెల్లవారుజామున 4:30 నుండి నిర్వహించడం జరుగుతుంది. హౌసింగ్ దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి విశేషం ఏమిటంటే వివాహం కానటువంటి కన్యలకు కానీ అబ్బాయిలకు కానీ ఆ 12వ తారీఖున జరిగేటువంటి గోదా అమ్మవారి యొక్క అభిషేక అనంతరం తులసిమాలలు అనేటువంటిది అందించడం జరుగుతుంది. అలా ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు ముందుగా ఆలయ కమిటీ వారి దగ్గర తమ పేర్లో నమోదు చేసుకున్నట్టయితే దాని షెడ్యూల్ ప్రకారంగా పెంచి వాళ్ళకు తులసిమాల అందించడం జరుగుతుంది. 13వ తారీఖు నాడు గోదాదేవి రంగనాయక స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుండి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందరూ చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. భగవంతుని చేద్దాం. ఓం భగవత్నారాయణ అభిమతా రూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శ్రీలా జనవదికాశ్రయ జ్ఞానపడగణాం పద్మవరాభయాం భగవతీం ప్రియదేవీం శిక్షానపాయనీం నరవభ్యాం దేవదేవ దివ్యమైషిణీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అజగణ్య. సత్యనారాయణ స్వర్ణలత తర్వాత కనకారావు స్వప్న ఎక్కడున్నా